హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకంలోని చాప్టర్ 18 ప్రెసిడెంట్ అధ్యాయం 18 రాష్ట్రపతి గురించి వివరంగా అధ్యయనం చేయబోతున్నాము. సరే, ముందుగా ఈ అంశం మన రాజ్యాంగంలో ఎక్కడుందో చూద్దాం. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 52 నుంచి 78 వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి చాలా స్పష్టంగా వివరిస్తాయి. మరి ఈ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరుంటారు? ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రిమండలి, మరియు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారత అటార్నీ జనరల్. వీరందరూ ఇందులో భాగమే. అయితే ఈరోజు మన పూర్తి దృష్టి కేవలం రాష్ట్రపతి పదవుపైనే ఉండబోతోంది. ఈరోజు మనం ఏ అంశాలు చర్చించబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా రాష్ట్రపతి పరిచయం మరియు వారి ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఎన్నికలలో ఓటు విలువను ఎలా లెక్కిస్తారనే సాంకేతిక అంశంలోకి వెళదాం. తరువాత ఈ పదవికి ఉండాల్సిన అర్హతలు, పదవి నిబంధనలు ఏమిటో చర్చిద్దాం. ఆపై వారి పదవీకాలం, వారిని తొలగించే అభిశంసన ప్రక్రియ మరియు పదవిలో ఖాళీ ఏర్పడితే ఏం జరుగుతుందో చూద్దాం. మన ఎన్నికల చరిత్ర, వివాదాలను కూడా పరిశీలించి చివరగా రాష్ట్రపతి యొక్క ముఖ్యమైన కార్యనిర్వాహక అధికారాలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రతి అంశాన్ని మనం పోటీ పరీక్షల దృష్టితోనే లోతుగా విశ్లేషిద్దాం. సరే, మన ప్రయాణంలో మొదట అడుగు వేద్దాం. భారతదేశ అధినేత ఎవరు? వారి పాత్ర ఏమిటి? వారిని ఎలా ఎన్నుకుంటారు? ఈ ప్రాథమిక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతుకుదాం. ముందుగా రాష్ట్రపతి స్థానాన్ని అర్థం చేసుకుందాం. ఆయన భారతదేశానికి అధినేత, హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ప్రభుత్వానికి అధినేత ప్రధానమంత్రి అయితే దేశానికి అధినేత రాష్ట్రపతి. ఆయన మన దేశ ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంతకంటే ముఖ్యంగా రాష్ట్రపతి పదవి మన జాతి ఐక్యతకు, సమగ్రతకు మరియు సంఘీభావానికి ఒక సజీవ చిహ్నం. కాబట్టి వారు కేవలం నామమాత్రపు కార్యనిర్వహణాధికారి మాత్రమే కాదు, దేశంలో అత్యున్నత స్థానాన్ని అలంకరించి ప్రపంచ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు చాలా కీలకమైన విషయానికి వద్దాం. రాష్ట్రపతిని మనం అంటే సాధారణ ప్రజలం నేరుగా ఎన్నుకోము. ఇది ప్రత్యక్ష ఎన్నిక కాదు, పరోక్ష ఎన్నిక. మరి ఎవరు ఎన్నుకుంటారు? వారిని ఎలక్టోరల్ కాలేజ్ అనే ఒక ప్రత్యేక ఎన్నికల గణం సభ్యులు ఎన్నుకుంటారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పరోక్ష పద్ధతిని ఎందుకు ఎంచుకున్నారు? ఆలోచించండి. మనది పార్లమెంటరీ వ్యవస్థ. ఇక్కడ నిజమైన అధికారాలన్నీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధినేత అయిన ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. ఒకవేళ దేశాధినేత అయిన రాష్ట్రపతిని కూడా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ఇద్దరికీ ప్రజామోదమున్నట్లే అవుతుంది. ఇది రెండు అధికార కేంద్రాలను సృష్టించి ఘర్షణకు దారితీయవచ్చు. ఆ గందరగోళాన్ని నివారించడానికే ఈ తెలివైన పరోక్ష ఎన్నికల విధానాన్ని రూపొందించారు. సరే, ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఎవరుంటారు? ఇది పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైన పాయింట్. జాగ్రత్తగా వినండి. ఇందులో 3 వర్గాల సభ్యులుంటారు. 1. పార్లమెంట్ ఉభయ సభలైన లోక్సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు. 2. అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. 3. ఢిల్లీ మరియు పుదుచ్చేరి అనే 2 కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. నేను ప్రతిసారీ ఎన్నికైన ఎలెక్టెడ్ అనే పదాన్ని నొక్కి చెప్తున్నాను. దయచేసి దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎవరు ఓటు వేయగలరో చూశాం గదా. అంతే ముఖ్యంగా ఎవరు ఓటు వెయ్యలేరో కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది పరీక్షలలో కన్ఫ్యూజ్ చేయడానికి తరచుగా అడిగే ప్రశ్న. ముందుగా పార్లమెంటు ఉభయ సభలలోని నామినేటెడ్ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొనరు. అలాగే రాష్ట్ర శాసనసభలలోని నామినేటెడ్ సభ్యులు కూడా పాల్గొనరు. ఇక చివరిగా రాష్ట్రాలలో ఉండే శాసనమండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు. వారు ఎన్నికైనా సరే, నామినేట్ చేయబడినా సరే రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు కారు. ఇది చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మొదట్లో ఢిల్లీ మరియు పుదుచ్చేరి సభ్యులకు ఓటు హక్కు లేదు. మరి అది ఎలా వచ్చింది? ఇక్కడే 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 గురించి మనం తెలుసుకోవాలి. ఈ సవరణ ద్వారానే ఢిల్లీ మరియు పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికైన సభ్యులను ఎలక్టోరల్ కాలేజీలో చేర్చారు. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కాకుండా శాసనసభలో ఉన్న ఈ రెండింటికి మాత్రమే ఈ అవకాశం కల్పించడం జరిగింది. ఇది సమాఖ్య స్ఫూర్తిని బలపరిచే ఒక ముఖ్యమైన అడుగు. ఇక నామినేటెడ్ సభ్యుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇటీవలి కాలంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు గురించి కూడా తెలుసుకోవాలి. అదే 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. ఈ సవరణ ద్వారా లోక్సభకు మరియు రాష్ట్ర శాసనసభలకు ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసే పద్ధతిని నిలిపివేశారు. జనవరి 2020తో ఈ రిజర్వేషన్ గడువు ముగిసింది. అంటే ఇకపై సభలలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులు ఉండరు. ఇది ఎలక్టోరల్ కాలేజ్ కూర్పును పరోక్షంగా ప్రభావితం చేసే అంశం.
సరే, ఇప్పటివరకు ఎవరు ఓటు వేస్తారో చూశాం. ఇప్పుడు కాస్త లెక్కల్లోకి వెళ్దాం. ఈ భాగం కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, కానీ నాతో ఉండండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఓటు విలువ లెక్కింపు వెనుక ఉన్న సూత్రం మన దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య, అలాగే రాష్ట్రాలకు మరియు కేంద్రానికి మధ్య శక్తి సమతుల్యతను, అంటే సమాన ప్రాతినిధ్యాన్ని కాపాడటం. ముందుగా ఒక ఎమ్మెల్యే ఓటు విలువను ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఫార్ములా చూడండి. ఒక రాష్ట్రం యొక్క మొత్తం జనాభాను ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్యతో భాగించాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ జనాభా, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల సంఖ్య. వచ్చిన ఫలితాన్ని మళ్లీ 100తో భాగించాలి. ఎందుకు 1000తో అంటే వచ్చే సంఖ్యలు మరీ పెద్దవిగా లేకుండా నిర్వహించడానికి సులభంగా ఉండటానికి మాత్రమే. ఈ ఫార్ములా వల్ల ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ తక్కువ జనాభా ఉన్న సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంపీ ఓటు విలువ ఎలా లెక్కిస్తారో చూద్దాం. దీని వెనుక ఉన్న తర్కం చాలా అద్భుతమైనది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువను పార్లమెంటుకి ఎన్నికైన మొత్తం ఎంపీల లోక్సభ ప్లస్ రాజ్యసభ సంఖ్యతో భాగిస్తే ఒక ఎంపీ ఓటు విలువ వస్తుంది. దీని అర్థమేమిటంటే దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల బలం మొత్తం ఎంపీల ఓట్ల బలానికి సమానంగా ఉంటుంది. ఇది రాష్ట్రాల కూటమికి, కేంద్రానికి సమానమైన బరువునిస్తుంది. ఇదే మన సమాఖ్య వ్యవస్థ యొక్క గొప్పతనం. ఇప్పుడొక స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. ఈ లెక్కింపులకు వాడే జనాభా ఏ సంవత్సరానిది. మీరు లేటెస్ట్ సెన్సస్ అనుకుంటే పొరబడినట్లే. మనం ఇప్పటికీ 1971 జనాభా లెక్కలనే వాడుతున్నాము. ఎందుకు? దీని వెనుక ఒక పెద్ద కారణముంది. 2001లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన వివరాలు వచ్చేవరకు 1971 జనాభా లెక్కలనే వాడాలి. ఎందుకంటే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణ భారత రాష్ట్రాలు కొత్త జనాభా లెక్కలు వాడితే రాజకీయంగా నష్టపోతాయి. ఆ అన్యాయాన్ని నివారించడానికి ఈ ఏర్పాటు. రాష్ట్రపతిగా గెలవాలంటే కేవలం ఎక్కువ ఓట్లు వస్తే సరిపోదు. వారు ఒక నిర్దిష్ట సంఖ్యను దాటాలి. దాన్నే ఎలక్టోరల్ కోటా అంటారు. ఫార్ములా చాలా సులభం. పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లను 2తో భాగించి దానికి 1 కలపాలి. అంటే 50% కంటే ఒక్క ఓటు ఎక్కువ రావాలి. దీన్నే సంపూర్ణ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ అంటాం. దీనివల్ల మన దేశ ప్రథమ పౌరుడు అత్యధిక ప్రజాప్రతినిధుల మద్దతుతో ఎన్నికయ్యారని మనం ఉరుపిచ్చుకోవచ్చు. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని నైష్పత్తిక ప్రాతినిధ్యంలో ఏక ఓటు బదిలీ పద్ధతి అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా ఇది చాలా సులభం. ఊహించుకోండి, మీరొక ఓటర్. మీ ముందు 4 అభ్యర్థులున్నారు. మీరు కేవలం ఒక్కరికి ఓటు వెయ్యరు. బదులుగా మీ ప్రాధాన్యతలను 1, 2, 3, 4 అని అందరికీ గుర్తిస్తారు. మొదటి రౌండ్ లెక్కింపులో ఎవ్వరికి గెలుపుకు అవసరమైన కోటా రాలేదనుకోండి, అప్పుడు అందరికంటే తక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుండి తొలగిస్తారు. మరి ఆయనకు వచ్చిన ఓట్లు వృధా అవుతాయా? కావు. ఆ ఓట్లను ఆ బ్యాలెట్లలో 2వ ప్రాధాన్యతగా ఎవరున్నారో వారికి బదిలీ చేస్తారు. ఒకరికి కోటా వచ్చేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది గదా? సరే, ఇప్పటివరకు మనం సంక్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు తర్వాతి సహజమైన ప్రశ్న: అసలు ఈ అత్యున్నత పదవికి ఎవరు పోటీ చేయగలరు? వారి అర్హతలేమిటి? ఒకసారి ఎన్నికయ్యాక వారు పాటించాల్సిన నియమాలేమిటి? చూద్దాం. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా పోటీ చేయడానికి 4 ప్రధాన అర్హతలు ఉన్నాయి. అవి: 1. తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. 2. 35 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి. 3. లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు కలిగి ఉండాలి. మరియు 4. ప్రభుత్వంలో ఎలాంటి లాభదాయకమైన పదవిలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఆ చివరి పాయింట్, లాభదాయక పదవి అనేది కొంచెం గందరగోళంగా ఉంటుంది. దాన్ని స్పష్టం చేసుకుందాం. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏ రాష్ట్ర గవర్నర్ అయినా లేదా కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్నవారు లాభదాయకమైన పదవిలో ఉన్నట్లు పరిగణించబడరు. అంటే వారు తమ పదవుల్లో ఉంటూనే రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయవచ్చు. కానీ వేరే ఏ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా అది లాభదాయక పదవి కిందకే వస్తుంది. కేవలం అర్హతలు ఉంటే సరిపోదు. బరిలోకి దిగాలంటే బలమైన మద్దతు కూడా ఉండాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీకి చెందిన కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి మరియు మరో 20 మంది సభ్యులు బలపరచాలి. అంటే మొత్తం 100 మంది ప్రజాప్రతినిధుల మద్దతు కావాలి. దీనితో పాటు అభ్యర్థి ఆర్బీఐలో 15,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. పోలైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు రాకపోతే ఆ డిపాజిట్ కోల్పోతారు. సీరియస్గా పోటీ చేయని వారిని నిరుత్సాహపరచడానికే ఈ కఠిన నిబంధనలు.
పదవిని స్వీకరించే ముందు రాష్ట్రపతి ఒక గంభీరమైన ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణంలో అత్యంత ముఖ్యమైన వాక్యం, రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తాను, సంరక్షిస్తాను మరియు కాపాడతాను. ఇది కేవలం మాటలు కాదు, వారి కర్తవ్యానికి మూలస్తంభం. ఈ ప్రమాణ స్వీకారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేయిస్తారు. ఆయన అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఈ బాధ్యతను నిర్వర్తిస్తారు. పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రపతి కొన్ని నియమాలను పాటించాలి. వారు పార్లమెంట్లో గాని రాష్ట్ర శాసనసభలో గాని సభ్యుడిగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఆ పదవిని వదులుకోవాలి. వారు అద్దె చెల్లించకుండా అద్భుతమైన రాష్ట్రపతి భవన్లో నివసించే హక్కును పొందుతారు. 2018లో వారి జీతాన్ని నెలకు 5 లక్షల రూపాయలకు పెంచారు. అన్నింటికన్నా ముఖ్యంగా పదవీకాలంలో వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేరు, అరెస్ట్ చేయలేరు. వారికి పూర్తి వ్యక్తిగత మినహాయింపు ఉంటుంది. సరే, ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎలా ఎన్నికవుతారో, వారి పదవీ నిబంధనలేమిటో చూశాం. ఇప్పుడు వారి పదవీకాలం అది ఎలా ముగుస్తుంది, ఒకవేళ మధ్యలోనే ముగించాల్సి వస్తే ఆ కఠినమైన ప్రక్రియ ఏమిటి, మరియు పదవీ ఖాళీ అయితే ఏం జరుగుతుందనే విషయాలను చర్చిద్దాం. భారత రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. వారు తమ రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి ఇవ్వడం ద్వారా ఎప్పుడైనా తప్పుకోవచ్చు. మరి ఒక వ్యక్తి మళ్లీ రాష్ట్రపతిగా ఎన్నికవ్వొచ్చా? ఖచ్చితంగా. మన రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లైనా తిరిగి ఎన్నికావచ్చు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత మరెవరూ 2 సార్లు ఎన్నిక కాలేదు. ఇది అమెరికాకు భిన్నంగా ఉంది. అక్కడ ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నిక కాగలరు. వారి పదవీకాలం 4 సంవత్సరాలు. రాష్ట్రపతిని తొలగించాలంటే ఆ ప్రక్రియను అభిశంసన, ఇంపీచ్మెంట్ అంటారు. ఇది రాజ్యాంగంలో అత్యంత కఠినమైన ప్రక్రియలలో ఒకటి. కేవలం రాజ్యాంగ ఉల్లంఘన అనే ఒకే ఒక కారణం మీద మాత్రమే వారిని అభిశంసించగలరు. ఈ ప్రక్రియను పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రారంభించవచ్చు. ప్రారంభించే సభలోని కనీసం 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి. ఆ తర్వాత రాష్ట్రపతికి 14 రోజుల నోటీసిస్తారు. ఆ మొదటి సభలో సభ మొత్తం సభ్యులలో 3/2 మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. ఇది చాలా కష్టమైన మెజారిటీ. ఆ తర్వాత రెండవ సభ విచారణ జరుపుతుంది. ఆ విచారణలో రాష్ట్రపతి తన వాదన వినిపించుకోవచ్చు. రెండవ సభ కూడా తన మొత్తం సభ్యులలో 3/2 మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి నుండి తొలగించబడతారు. అదృష్టవశాత్తు మన దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రపతిని అభిశంసించలేదు. ఇది మరో క్లాసిక్ పరీక్షా ప్రశ్న. ఎన్నికకు, అభిశంసనకు మధ్య ఓటింగ్లో ఎవరు పాల్గొంటాలనే విషయంలో ఉన్న తేడాను జాగ్రత్తగా గమనించండి. ఎన్నికలలో కేవలం ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. కానీ అభిశంసనలో పార్లమెంటులోని ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు అంటే ఎంపీలందరూ పాల్గొంటారు. ఇక్కడ 2 కీలకమైన వ్యత్యాసాలున్నాయి. ఎన్నికలలో ఓటు వేయని నామినేటెడ్ ఎంపీలు అభిశంసనలో ఓటు వేస్తారు. అలాగే ఎన్నికలలో కీలక పాత్ర పోషించే ఎమ్మెల్యేలకు అభిశంసన ప్రక్రియలో ఎలాంటి పాత్ర ఉండదు. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం. రాష్ట్రపతి పదవి ఏ సందర్భాల్లో ఖాళీ కావచ్చు? మొత్తం 5 మార్గాలున్నాయి. 1. వారి 5 ఏళ్ల పదవీకాలం ముగిసినప్పుడు. 2. వారు రాజీనామా చేసినప్పుడు. 3. అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించబడినప్పుడు. 4. పదవిలో ఉండగా మరణించినప్పుడు. 5. సుప్రీంకోర్టు వారి ఎన్నికను చెల్లదని రద్దు చేసినప్పుడు. పదవీకాలం మధ్యలో రాజీనామా, మరణం లేదా తొలగింపు వంటి కారణాల వల్ల పదవి ఖాళీ అయితే మన రాజ్యాంగం చాలా స్పష్టమైన ప్రణాళికను నిర్దేశించింది. 6 నెలలలోపు కొత్త ఎన్నికను తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ 6 నెలల కాలంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉంటే అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. మన చరిత్రలో 1969లో ఇదొకసారి జరిగింది. అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించగా ఉపరాష్ట్రపతి వివి గిరి రాజీనామా చేయడంతో ప్రధాన న్యాయమూర్తి ఎం హిదాయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పుడు మనం 5వ విభాగానికి చేరుకున్నాం. ఇక్కడ మన రాష్ట్రపతి ఎన్నికల చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలను చూద్దాం. అలాగే ఎన్నికల వివాదాలు తలెత్తితే వాటిని ఎవరు పరిష్కరిస్తారో తెలుసుకుందాం. మీ ముందున్న ఈ పట్టిక 1952 నుండి ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల వివరాలను చూపిస్తుంది. ఇందులో కొన్ని ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు 1977లో నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 1969లో వివి గిరి మరియు నీలం సంజీవరెడ్డి మధ్య జరిగిన ఎన్నిక చాలా ఉత్కంఠభరితంగా సాగింది. అక్కడ 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. ఇలా ప్రతి ఎన్నిక మన రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం. మరి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలపై ఏవైనా వివాదాలు లేదా సందేహాలు వస్తే అంతిమ న్యాయ నిర్ణేత ఎవరు? రాజ్యాంగం ప్రకారం ఆ ఏకైక అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే అంతిమమైనది. దానిని ఎవరూ ప్రశ్నించలేరు. ఒకవేళ సుప్రీంకోర్టు ఒకరి ఎన్నిక చెల్లదని తీర్పిచ్చినా
ఆ తీర్పుకు ముందు రాష్ట్రపతి హోదాలో వారు తీసుకున్న నిర్ణయాలు మాత్రం చెల్లుబాటులోనే ఉంటాయి. భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు మరియు విధులను గురించి సమగ్రంగా లోతుగా పరిశీలించబోతున్నాము. భారత గణతంత్రానికి అధిపతిగా, దేశ ప్రథమ పౌరుడిగా మరియు రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి పదవికి అపారమైన గౌరవముంది. అయితే రాజ్యాంగం వారికి ప్రసాదించిన విస్తృతమైన అధికారాల వెనుక ఉన్న వాస్తవ స్వరూపమేమిటి? వారు నిజమైన కార్యనిర్వాహకాధిపత లేక కేవలం నామమాత్రపు అధినేత మాత్రమేనా? ఈ ప్రాథమిక ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మనం రాజ్యాంగంలోని కీలకమైన అధికరణలు, చారిత్రాత్మకమైన రాజ్యాంగ సవరణలు మరియు భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పులను నిశితంగా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేద్దాం. పదండి, ఈ మేధోమథన ప్రయాణాన్ని ఆరంభిద్దాం. ఈ విశ్లేషణలో మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అనుసరిద్దాం. ముందుగా ద ప్రెసిడెంట్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలతో మొదలు పెడదాం. ఆ తర్వాత లెజిస్లేటివ్ అండ్ ఆర్డినెన్స్ పవర్స్, వారి శాసన మరియు ఆర్డినెన్స్ అధికారాలను వివరంగా చూద్దాం. అనంతరం ప్రెసిడెన్షియల్ వీటో పవర్స్ అంటే రాష్ట్రపతి వీటో అధికారాలను, ఆపే జ్యుడిషియల్ అండ్ ఎమర్జెన్సీ పవర్స్, వారి న్యాయ మరియు అత్యవసర అధికారాలను పరిశీలిద్దాం. ఈ అధికారాలన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత ద ప్రెసిడెంట్స్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే మన రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి యొక్క అసలైన స్థానం ఏమిటో విశ్లేషిద్దాం. చివరగా మనం చర్చించిన అన్ని అంశాలను ఒకచోట చేర్చి ఒక కాంప్రహెన్సివ్ రీక్యాప్ అండ్ అనాలిసిస్, సమగ్ర పునర్విమర్శ మరియు విశ్లేషణతో ముగిద్దాం. మన విశ్లేషణలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన భాగం రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు. భారత ప్రభుత్వానికి సంబంధించిన సమస్త కార్యనిర్వాహక చర్యలు అధికారికంగా రాష్ట్రపతి పేరుమీదే నిర్వహించబడతాయి. కార్యనిర్వాహక అధికార క్షేత్రం ఎంత విస్తృతమైనదో రాజ్యాంగం రాష్ట్రపతికి ఏ విధులను మరియు బాధ్యతలను అప్పగించిందో ఇప్పుడు మనం వివరంగా లోతుగా పరిశీలిద్దాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 53 రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు మూలస్తంభం లాంటిది. ఈ అధికరణం చాలా స్పష్టంగా కేంద్ర కార్యనిర్వాహక అధికారం మొత్తం రాష్ట్రపతిలో నిక్షిప్తమై ఉంటుంది అని ప్రకటిస్తోంది. అంటే సిద్ధాంతపరంగా కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగం మొత్తానికి రాష్ట్రపతే అధిపతి. ఈ అధికారాన్ని ఆయన నేరుగా గానీ లేదా తన ఆధీనంలోని అధికారుల ద్వారా గానీ రాజ్యాంగానికి అనుగుణంగా వినియోగించాలని కూడా ఇదే అధికరణం నిర్దేశిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఆదేశం, ప్రతి పత్రం రాష్ట్రపతి పేరుమీదే ధృవీకరించబడుతుంది. ఈ ఒక్క అధికరణమే రాష్ట్రపతి పదవికి ఎంతటి ప్రాముఖ్యతను, ఎంతటి రాజ్యాంగబద్ధమైన ఉన్నతిని కల్పిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 53 ద్వారా సంక్రమించిన కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి దేశ పరిపాలనలో అత్యంత కీలకమైన నియామకాలు మరియు విధులను నిర్వర్తిస్తారు. లోక్సభలో మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా, వారి సలహా మేరకు ఇతర మంత్రులను నియమించేది రాష్ట్రపతే. దేశ అత్యున్నత న్యాయ అధికారి అయిన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను, ప్రభుత్వ ఖర్చులకు కాపలాదారుగా వ్యవహరించే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీను, స్వేచ్ఛాయుత మరియు నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి మరియు ఇతర కమిషనర్లను, అలాగే సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతే నియమిస్తారు. అంతేకాకుండా రాష్ట్రాలలో కేంద్ర ప్రతినిధులుగా గవర్నర్లను, కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సిఫార్సులు చేసే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా ఆయనే నియమిస్తారు. పరిపాలనాపరంగా కేంద్రపాలిత ప్రాంతాలను నేరుగా పరిపాలించడం, వెనుకబడిన తరగతుల స్థితిగతులపై అధ్యయనం కోసం కమిషన్లను మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం, ఏదైనా ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించడం వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను కూడా రాష్ట్రపతే నిర్వర్తిస్తారు. ఇప్పుడు మనం రాష్ట్రపతి యొక్క శాసనాధికారాలను అంటే చట్టాలను రూపొందించే ప్రక్రియలో వారి పాత్రను పరిశీలిద్దాం. రాష్ట్రపతి కేవలం కార్యనిర్వాహక అధిపతి మాత్రమే కాదు, భారత పార్లమెంట్లో ఒక విడదీయరాన్ని అంతర్భాగం కూడా. లోక్సభ, రాజ్యసభలతో పాటు రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగమే. ఈ హోదాలో ఆయన శాసన ప్రక్రియపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారు. ఆయన సంతకం లేకుండా ఏ బిల్లు చట్టంగా మారదు. ఆ అధికారాలేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. రాష్ట్రపతి శాసనాధికారాలలో అత్యంత ముఖ్యమైనవి ఆర్టికల్ 85లో పొందుపరచబడ్డాయి. దీని ప్రకారం రాష్ట్రపతికి పార్లమెంట్ ఉభయ సభలను సమావేశానికి పిలిచే అధికారం, సమన్, సభా సమావేశాలను దీర్ఘకాలికంగా వాయిదా వేసి ముగించే అధికారం, ప్రొరోగ్, మరియు మంత్రిమండలి సలహా మేరకు లోక్సభను రద్దు చేసే అధికారం, డిజల్యూషన్ ఉంటాయి. ఈ అధికారాల ద్వారా ఆయన పార్లమెంట్ యొక్క శాసన క్యాలెండర్ను సమర్థవంతంగా నియంత్రించగలుగుతారు. ఎప్పుడు సమావేశమవ్వాలి, ఎప్పుడు ముగించాలి మరియు లోక్సభ జీవితకాలాన్ని ఎప్పుడు ముగించాలి అనే కీలక నిర్ణయాలు ఆయన చేతిలో ఉంటాయి. పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతికి మరికొన్ని కీలకమైన అధికారాలున్నాయి.
ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత మరియు ప్రతి సంవత్సరం మొదటి సమావేశంలో ఆయన పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు, ప్రభుత్వం యొక్క విధానాలను, రాబోయే సంవత్సరానికి దాని ప్రాధాన్యతలను ప్రకటించే ఒక అధికారిక ప్రకటన. ఒక సాధారణ బిల్లుపై లోక్సభ మరియు రాజ్యసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దాన్ని పరిష్కరించడానికి సంయుక్త సమావేశాన్ని పిలువగల ఏకైక అధికారి రాష్ట్రపతి. కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ వంటి రంగాలలో విశేషమైన సేవ చేసిన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా సభకు మేధోపరమైన గరిమన తీసుకొస్తారు. అలాగే పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘంతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకునేది కూడా రాష్ట్రపతే. ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన మార్పును మనం తప్పక ప్రస్తావించాలి. అదే 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. దీని ద్వారా లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసే దశాబ్దాల నాటి నిబంధనను రద్దు చేశారు. ఇది లోక్సభ కూర్పును శాశ్వతంగా మార్చివేసిన ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామం. పార్లమెంట్ ఉభయ సభలు ఎంతటి ఏకాభిప్రాయంతో ఆమోదించినప్పటికీ ఏ బిల్లైనా రాష్ట్రపతి ఆమోదముద్ర లేకుండా చట్టంగా మారదు. ఈ ప్రక్రియను ఆర్టికల్ 111 నిర్దేశిస్తుంది. ఈ అధికరణం ప్రకారం ఒక బిల్లు రాష్ట్రపతి ముందు వచ్చినప్పుడు ఆయనకు 3 ప్రత్యామ్నాయాలుంటాయి. 1. బిల్లుకు తన ఆమోదమివ్వడం, దానితో అది చట్టంగా రూపాంతరం చెందుతుంది. 2. బిల్లుకు తన ఆమోదాన్ని నిరాకరించడం. 3. అది ద్రవ్య బిల్లు కానట్లయితే పునఃపరిశీలన కోసం తన సూచనలతో పాటు పార్లమెంటుకు తిరిగి పంపడం. అయితే ఇక్కడొక ముఖ్యమైన నిబంధన ఉంది. పార్లమెంట్ ఆ బిల్లును మార్పులతో గానీ మార్పులు లేకుండా గానీ మళ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంపితే రెండోసారి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. రాష్ట్రపతికున్న అత్యంత శక్తివంతమైన మరియు తరచుగా చర్చనీయమయ్యే శాసన అధికారాలలో ఒకటి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. దీనిని ఆర్టికల్ 123 నిర్దేశిస్తుంది. పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు మరియు దేశానికి తక్షణ చర్యావసరమైన ఒక అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేయవచ్చు. ఈ ఆర్డినెన్స్లు పార్లమెంట్ చేసిన చట్టాలతో సమానమైన శక్తిని మరియు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇవి పూర్తిగా తాత్కాలికమైనవి. శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఏర్పడే శాసనపరమైన శూన్యతను పూరించడానికి ఇది ఒక కీలకమైన రాజ్యాంగ సాధనం. ఒక ఆర్డినెన్స్ జీవిత చక్రం ఎలా ఉంటుందో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. మొదటి దశలో పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి దీనిని జారీ చేస్తారు. రెండవ దశలో పార్లమెంట్ తిరిగి సమావేశమైన వెంటనే ఆ ఆర్డినెన్స్ను ఉభయ సభల ముందు తప్పనిసరిగా ఉంచాలి. మూడవ దశలో అలా సమావేశమైన 6 వారాలలోపు పార్లమెంట్ దాన్ని ఆమోదించకపోతే అది వాటంతట అదే రద్దయిపోతుంది. ఆమోదిస్తే అది శాశ్వత చట్టంగా మారుతుంది. ఇక 4వ దశ, దాని గరిష్ట జీవితకాలం. పార్లమెంట్ 2 సమావేశాల మధ్య గరిష్టంగా 6 నెలల విరామం ఉండవచ్చు. కాబట్టి ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట జీవితకాలం 6 నెలలు మరియు 6 వారాలుగా నిర్ధారించబడింది. ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్రపతి సంతృప్తి చెందడం అవసరం. అయితే ఈ సంతృప్తి పూర్తిగా వ్యక్తిగతమా? దీనిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చా? ఈ కీలక ప్రశ్నకు 1970 నాటి ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పిచ్చింది. ఈ కేసులో ఆర్డినెన్స్ జారీ వెనుక మాలాఫైడ్ అంటే దురుద్దేశముందని రుజువైతే న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చని మరియు దానిని కొట్టివేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే కేవలం పార్లమెంటును తప్పించుకోవాలనే దురుద్దేశంతో ఆర్డినెన్స్ను జారీ చేస్తే అది రాజ్యాంగబద్ధంగా చెల్లదు. ఇది కార్యనిర్వాహక వర్గం యొక్క ఆర్డినెన్స్ అధికారంపై న్యాయ వ్యవస్థ యొక్క ఒక ముఖ్యమైన నియంత్రణ. కూపర్ కేస్ తీర్పు తర్వాత ఆర్డినెన్స్ అధికారంపై న్యాయ సమీక్ష విషయంలో ఒక రాజ్యాంగపరమైన ఘర్షణ జరిగింది. 1975లో అత్యవసర పరిస్థితి సమయంలో ప్రభుత్వం 38వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చింది. దీని ద్వారా ఆర్డినెన్స్ జారీలో రాష్ట్రపతి సంతృప్తి తుది నిర్ణయమని, దాన్ని ఏ కోర్టులోనూ ప్రశ్నించరాదని నాన్ జస్టిషియబుల్ నిర్దేశించింది. ఇది న్యాయ సమీక్ష అధికారాన్ని పూర్తిగా తొలగించింది. అయితే ఈ మార్పు ఎంతో కాలం నిలవలేదు. 1978లో జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిబంధనను తొలగించింది. దీంతో రాష్ట్రపతి సంతృప్తి మళ్లీ న్యాయ సమీక్ష పరిధిలోకి వచ్చింది. ఈ 2 సవరణలు అధికార సమతుల్యత కోసం రాజ్యాంగంలో జరిగిన పోరాటాన్ని మరియు న్యాయ సమీక్ష యొక్క ప్రాముఖ్యతను మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఆర్డినెన్స్ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని అరికట్టే దిశగా సుప్రీంకోర్టు డీసీ వాధ్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేస్ 1986లో మరో చరిత్రాత్మక మైలురాయిలాంటి తీర్పు ఇచ్చింది. ఈ కేసులో బీహార్ ప్రభుత్వం శాసనసభ ఆమోదం పొందకుండానే కొన్ని ఆర్డినెన్సులను సంవత్సరాల తరబడి పదే పునర్జారీ చేస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.
శాసన వ్యవస్థను దాటవేయడానికి, దాని ఆమోదం లేకుండా పాలన సాగించడానికి పదే పదే ఆర్డినెన్స్లను పునర్జారీ చేయడం రాజ్యాంగంపై చేసిన మోసం, అంటే అ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్, మరియు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని సుప్రీంకోర్టు చాలా కఠినంగా తీర్పు చెప్పింది. ఇంతకుముందు మనం ఆర్టికల్ 111 గురించి చర్చిస్తూ బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతికి ఉన్న ప్రత్యామ్నాయాలను చూశాం. శాసన ప్రక్రియలో రాష్ట్రపతి వినియోగించే ఈ అధికారాలనే సాంకేతికంగా వీటో అధికారాలు అంటారు. వీటో అంటే లాటిన్ భాషలో నేను నిషేధిస్తున్నాను అని అర్థం. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలపై రాష్ట్రపతికి ఉన్న ఈ నియంత్రణ అధికారాన్ని, దానిలోని రకాలను ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం. భారత రాష్ట్రపతికి రాజ్యాంగం 3 రకాల వీటో అధికారాలను కల్పించింది. మొదటిది అబ్సల్యూట్ వీటో. దీనిని ప్రయోగిస్తే బిల్లుకు ఆమోదాన్ని పూర్తిగా నిరాకరించినట్టు, దానితో ఆ బిల్లు అక్కడితో అంతమైపోతుంది, చట్టంగా మారే అవకాశం ఉండదు. రెండవది సస్పెన్సివ్ వీటో, అంటే బిల్లును పునఃపరిశీలన కోసం పార్లమెంటుకు తిరిగి పంపడం. అయితే పార్లమెంటు దాన్ని సవరణలతో గాని సవరణలు లేకుండా గాని మళ్లీ ఆమోదిస్తే అప్పుడు రాష్ట్రపతి తప్పక ఆమోదించాలి. మూడవది అత్యంత ఆసక్తికరమైనది పాకెట్ వీటో, అంటే బిల్లుపై అవునని గాని కాదని గాని ఎటువంటి చర్య తీసుకోకుండా దానిని నిరవధిక కాలం పాటు తన వద్దే ఉంచుకోవడం. అమెరికా అధ్యక్షుడికి ఉన్న క్వాలిఫైడ్ వీటో, అనగా పార్లమెంటు అధిక మెజారిటీతో వీటోను అధిగమించే పద్ధతి భారత రాష్ట్రపతికి లేదని మనం గుర్తుంచుకోవాలి. పాకెట్ వీటో విషయంలో భారత, అమెరికా అధ్యక్షుల మధ్య ఒక ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన వ్యత్యాసం ఉంది. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఒక బిల్లుపై 10 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే అది చట్టంగా మారుతుంది. కానీ భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఒక బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి కాలపరిమితి నిర్దేశించబడలేదు. దీనివల్ల ఆయన ఒక బిల్లును తన పాకెట్లో నిరవధిక కాలం పాటు ఉంచుకోవచ్చు. ఇది బిల్లును మృదువుగా తిరస్కరించినట్లే. అందుకే భారత రాష్ట్రపతి పాకెట్ అమెరికా అధ్యక్షుడి పాకెట్ కంటే పెద్దది అని రాజ్యాంగ నిపుణులు సరదాగా వ్యాఖ్యానిస్తారు. అయితే రాష్ట్రపతి వీటో అధికారాలకు ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. అదే రాజ్యాంగ సవరణ బిల్లులు. ఈ విషయంలో 1971 నాటి 24వ రాజ్యాంగ సవరణ చట్టం చాలా కీలకమైనది మరియు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చింది. ఈ సవరణ ప్రకారం పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఎటువంటి ఆలస్యం లేకుండా తన ఆమోదాన్నివ్వాలి. అంటే రాజ్యాంగాన్ని సవరించే విషయంలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ నిర్ణయమే అంతిమం. ఈ ప్రక్రియలో రాష్ట్రపతికి ఎలాంటి వీటో అధికారం కానీ, పునః పరిశీలనకు పంపే అధికారం కానీ లేదు. ఆయన ఆమోదం కేవలం ఒక లాంఛనం మాత్రమే. ఇప్పటివరకు మనం రాష్ట్రపతి కార్యనిర్వాహక మరియు శాసన అధికారాలను చూసాం. ఇప్పుడు న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఆయన అధికారాలను మరియు దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు దేశ సమగ్రతను కాపాడటానికి ఆయన వినియోగించే అసాధారణమైన, అత్యవసరమైన అధికారాలను చర్చిద్దాం. ఈ అధికారాలు రాష్ట్రపతి పదవి యొక్క మరో ముఖ్యమైన మరియు శక్తివంతమైన కోణాన్ని ఆవిష్కరిస్తాయి. రాష్ట్రపతి న్యాయ అధికారాలలో అత్యంత ప్రధానమైనది మరియు మానవతా దృక్పథంతో కూడుకున్నది క్షమాభిక్ష ప్రసాదించే అధికారం. దీనిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 చాలా వివరంగా నిర్దేశిస్తుంది. దీని ప్రకారం 3 రకాల కేసులలో రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారముంటుంది. 1 కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు విధించిన శిక్షలు. 2 సైనిక కోర్టులు కోర్ట్ మార్షల్ విధించిన శిక్షలు. మరియు 3 మరణశిక్ష పడిన అన్ని కేసులు. న్యాయ వ్యవస్థ తీర్పు తర్వాత కూడా కరుణ ఆధారంగా న్యాయాన్ని అందించడానికి మరియు న్యాయపరమైన పొరపాట్లను సరిదిద్దడానికి ఈ అధికారం ఉద్దేశించబడింది. ఆర్టికల్ 72 కింద క్షమాభిక్ష అధికారం 5 విభిన్న రూపాలలో ఉంటుంది. వాటి మధ్య సూక్ష్మమైన కాని ముఖ్యమైన తేడాలున్నాయి. పార్డన్ అంటే క్షమాభిక్ష. ఇది దోషిని అన్ని శిక్షలు, శిక్షార్హతల నుండి పూర్తిగా విముక్తుడిని చేస్తుంది. కమ్యూటేషన్ అంటే శిక్ష మార్పిడి. కఠిన శిక్షను తేలికైన శిక్షగా మార్చడం. ఉదాహరణకు మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం. రెమిషన్ అంటే శిక్ష తగ్గింపు. శిక్ష స్వభావాన్ని మార్చకుండా కేవలం కాలాన్ని తగ్గించడం. రెస్పైట్ అంటే శిక్ష విరామం. దోషి యొక్క శారీరక వైకల్యం లేదా గర్భం వంటి ప్రత్యేక కారణాల వల్ల అసలు శిక్షకు బదులుగా తక్కువ శిక్ష విధించడం. మరియు రిప్రీవ్ అంటే శిక్ష నిలుపుదల. ముఖ్యంగా మరణశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయడం. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం యొక్క పరిధి ఎంత విస్తృతమైనదో 1988 నాటి కేహర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిర్వచించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన విషయాన్ని చెప్పింది. రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనను పరిశీలించేటప్పుడు ఆయన కోర్టు ఇచ్చిన తీర్పుకు లేదా సాక్ష్యాల విశ్లేషణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
ఆయన సాక్ష్యాలను కొత్తగా స్వతంత్రంగా పరిశీలించి కోర్టు అభిప్రాయానికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. ఇది రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం న్యాయ వ్యవస్థకు ఒక అప్పీల్ కోర్టు లాంటిది కాదు, అది ఒక స్వతంత్ర కార్యనిర్వాహక అధికారమని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రపతి ఈ విస్తృతమైన క్షమాభిక్ష అధికారాన్ని తన వ్యక్తిగత విచక్షణతో వినియోగించవచ్చా? ఈ ప్రాథమిక ప్రశ్నకు 1980 నాటి మారురామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన సమాధానమిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి తన క్షమాభిక్ష అధికారాన్ని కేంద్ర కేబినెట్ సలహా మేరకే వినియోగించాలని, తన సొంత నిర్ణయం ప్రకారం కాదని స్పష్టంగా నిస్సందేహంగా తీర్పు చెప్పింది. అంటే ఈ న్యాయ అధికారం కూడా రాష్ట్రపతి వ్యక్తిగత విచక్షణకు సంబంధించింది కాదు, ఇది కూడా మంత్రిమండలి సలహాకు లోబడే ఉంటుంది. ఇది మన పార్లమెంటరీ వ్యవస్థ యొక్క మౌలిక సూత్రాన్ని పునరుద్ఘాటిస్తుంది. భారత రాజ్యాంగం దేశం ఎదుర్కొనే అసాధారణ పరిస్థితులను, గంభీరమైన సంక్షోభాలను ఎదుర్కోవడానికి రాష్ట్రపతికి కొన్ని అసాధారణమైన, విస్తృతమైన అధికారాలను కల్పించింది. వీటినే అత్యవసర అధికారాలు అంటారు. ఇవి ప్రధానంగా 3 రకాలు. మొదటిది ఆర్టికల్ 352 ప్రకారం విధించే జాతీయ అత్యవసర పరిస్థితి. దీనికి కారణాలు యుద్ధం, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు. రెండవది ఆర్టికల్ 356 మరియు 365 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన. రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు దీనిని విధిస్తారు. ఇక మూడవది ఆర్టికల్ 360 ప్రకారం విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితి. దేశ ఆర్థిక స్థిరత్వానికి లేదా పరపతికి ముప్పు ఏర్పడినప్పుడు దీనిని ప్రకటిస్తారు. ఈ అధికారాలు దేశ సమగ్రతను మరియు సుస్థిరతను కాపాడటానికి ఉద్దేశించినవి. ఇప్పటివరకు మనం రాష్ట్రపతికున్న విస్తృతమైన కార్యనిర్వాహక, శాసన, న్యాయ మరియు అత్యవసర అధికారాలను వివరంగా చూశాం. ఇన్ని అధికారాలు ఒకే పదవిలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి నిజమైన పాలకుడా అనే ప్రశ్న సహజంగానే మన మనసులో తలెత్తుతుంది. ఈ అధికారాలన్నీ ఆయన తన సొంత విచక్షణతో వినియోగిస్తారా, లేక దీని వెనుక వేరే రాజకీయ యంత్రాంగముందా? ఇప్పుడు ఈ కీలకమైన అంశాన్ని విశ్లేషిద్దాం. ఇంత విస్తృతమైన కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయ అధికారాలు కలిగిన భారత రాష్ట్రపతి దేశానికి నిజమైన పాలకుడా? ఆయన స్థానం కేవలం నామమాత్రమైనదా, ఒక అలంకారప్రాయమైన పదవా, లేక ఆయనకే అసలైన అధికారాలున్నాయా? ఈ కీలక ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో, ముఖ్యంగా భారతదేశం అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో దాగి ఉంది. దానిని ఇప్పుడు మనం రాజ్యాంగంలోని 2 అత్యంత ముఖ్యమైన అధికరణాల ఆధారంగా విశ్లేషిద్దాం. రాష్ట్రపతి వాస్తవ స్థానాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే అత్యంత కీలకమైన రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 74. ఇది ఏం చెబుతుందంటే, రాష్ట్రపతికి తన విధులను నిర్వర్తించడంలో సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉంటుంది. అంతటితో ఆగకుండా రాష్ట్రపతి ఆ సలహాకు అనుగుణంగా వ్యవహరించాలి అని కూడా స్పష్టం చేస్తుంది. ఈ ఒక్క వాక్యం రాష్ట్రపతి మరియు మంత్రిమండలి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్ద్వంద్వంగా నిర్వచిస్తుంది మరియు మన పార్లమెంటరీ వ్యవస్థకు పునాది వేస్తోంది. అధికారం ఎక్కడ కేంద్రీకృతమై ఉందో ఇది సూచిస్తోంది. ఆర్టికల్ 74 కాలక్రమేణా ఎలా పరిణామం చెందిందో చూడటం చాలా ముఖ్యం. అసలు రాజ్యాంగంలో రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాలని సూచించబడింది. కానీ 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ సలహాను రాష్ట్రపతిపై బద్ధత అంటే బైండింగ్ చేసింది. అంటే తప్పనిసరిగా పాటించాలి. ఇది రాష్ట్రపతి స్థానాన్ని మరింత నామమాత్రం చేసింది. ఆ తర్వాత 1978లో జనతా ప్రభుత్వం తీసుకువచ్చిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్రపతికి ఒక చిన్న కాని ముఖ్యమైన వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం ఆయన మంత్రిమండలి సలహాను ఒకసారి పునఃపరిశీలన కోసం తిరిగి పంపవచ్చు. కాని పునఃపరిశీలన తర్వాత అదే సలహా తిరిగి వస్తే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. ఈ 2 సవరణలు మంత్రిమండలి సలహా అంతిమమని రాజ్యాంగబద్ధంగా శాశ్వతంగా స్పష్టం చేశాయి. రాష్ట్రపతి స్థానాన్ని మరింత స్పష్టం చేసే మరో ముఖ్యమైన అధికరణం ఆర్టికల్ 75. ఇది మంత్రిమండలి సమష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది అని చెబుతుంది. ఇదే సమష్టి బాధ్యత సూత్రం మన పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ఆత్మ వంటిది. దీనర్థం ప్రభుత్వం మరియు దాని మంత్రులు తమ మనుగడ కోసం రాష్ట్రపతి దయపై కాకుండా ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన లోక్సభ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉందో ఈ సూత్రం స్పష్టంగా చెప్తుంది. అది లోక్సభకు జవాబుదారీగా ఉండే మంత్రిమండలి చేతిలో, దానికి నాయకత్వం వహించే ప్రధానమంత్రి చేతిలో, రాష్ట్రపతి చేతిలో కాదు. కాబట్టి మనం ఇంతకుముందు వేసుకున్న ప్రశ్నకు ఇప్పుడు స్పష్టమైన, నిస్సందేహమైన సమాధానం లభించింది. భారత రాష్ట్రపతి దేశాధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్, కానీ ప్రభుత్వాధినేత, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కాదు.
ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు, దేశ సమైక్యతకు చిహ్నంగా నిలుస్తారు, కానీ దేశాన్ని పాలించరు. నిజమైన కార్యనిర్వాహక అధికారం, రోజువారీ పరిపాలన మరియు విధాన నిర్ణయాలు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి చేతిలోనే ఉంటాయి. బ్రిటన్లో రాజు లేదా రాణికి ఉన్నటువంటి స్థానాన్నే మన రాజ్యాంగ నిర్మాతలు భారత రాష్ట్రపతికి కల్పించారు. అందువల్ల ఆయనను నామమాత్రపు కార్యనిర్వాహకులు లేదా రాజ్యాంగ అధిపతి అని పిలుస్తారు. ఈ సుదీర్ఘ విశ్లేషణలో మనం రాష్ట్రపతి పదవికి సంబంధించిన అనేక క్లిష్టమైన రాజ్యాంగపరమైన అంశాలను చర్చించాం. కార్యనిర్వాహక అధికారాల నుండి ఆయన రాజ్యాంగ స్థానం వరకు ప్రతి అంశాన్ని రాజ్యాంగ అధికరణలు, సవరణలు మరియు న్యాయస్థానాల తీర్పుల వెలుగులో పరిశీలించాం. ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని విషయాలను ఒకచోట చేర్చి ఒక సమగ్రమైన పునర్విమర్శ చేసుకుందాం. ఇది మన అవగాహనను మరింత పటిష్టం చేయడానికి మరియు ఈ క్లిష్టమైన అంశాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ పట్టిక మన చర్చ మొత్తాన్ని ఒకే చోట సంగ్రహిస్తోంది. మనం చూసినట్లుగా రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు మూలం ఆర్టికల్ 53. వారి శాసన అధికారాలు ప్రధానంగా ఆర్టికల్స్ 85 మరియు 111 నుండి వస్తాయి. వారి అసాధారణ ఆర్డినెన్స్ అధికారం ఆర్టికల్ 123లో ఉంది. వారి న్యాయ సంబంధిత క్షమాభిక్ష అధికారం ఆర్టికల్ 72లో నిర్దేశించబడింది. దేశ సంక్షోభ సమయాల్లో వినియోగించే అత్యవసర అధికారాలు ఆర్టికల్స్ 352, 356 మరియు 360లో ఉన్నాయి. అయితే ఈ అధికారాలన్నింటినీ నియంత్రించేవి, రాష్ట్రపతి వాస్తవ స్థానాన్ని నిర్వచించేవి ఆర్టికల్స్ 74 మరియు 75. ఇవి రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాలని నిర్దేశిస్తాయి. ఈ ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాత్రకు పునాదిరాళ్లు. ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించవలసిన ముఖ్యమైన అంశాలు ఇవి. 1. రాష్ట్రపతికి రాజ్యాంగం విస్తృతమైన అధికారాలను ప్రసాదించినప్పటికీ వాస్తవానికి అవి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే వినియోగించబడతాయి. 2. ప్రత్యేకించి 42వ మరియు 44వ రాజ్యాంగ సవరణలు ఈ సలహా రాష్ట్రపతిపై బద్ధతతో కూడుకున్నదని, అంటే తప్పనిసరి అని రాజ్యాంగబద్ధంగా స్పష్టం చేశాయి. 3. కూపర్ కేస్, కెహర్ సింగ్ కేస్ మరియు డీసీ వాద్వా కేసు వంటి చరిత్రాత్మక తీర్పులు రాష్ట్రపతి అధికారాల పరిధిని నిర్వచించాయి, వాటి దుర్వినియోగాన్ని అరికట్టాయి మరియు వాటిని న్యాయ సమీక్షకు లోబడి చేశాయి. 4. మరియు అత్యంత ముఖ్యమైనది, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాత్ర నామమాత్రపు కార్యనిర్వాహకునిది. ఆయన దేశానికి చిహ్నంగా, దేశ సమగ్రతకు ప్రతీకగా మరియు రాజ్యాంగ సంరక్షకుడుగా వ్యవహరిస్తారు. మనం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. రాష్ట్రపతి పదవి రాజ్యాంగబద్ధంగా ఒక నామమాత్రకు అధిపతిగా రూపొందించబడినప్పటికీ, దేశం రాజకీయ అస్థిరత లేదా రాజ్యాంగ సంక్షోభంలో చిక్కుకున్న సమయాల్లో ఇదే పదవి రాజ్యాంగానికి అంతిమ నియంత్రణగా, ఒక అంతరాత్మ సంరక్షకుడుగా ఎలా పనిచేస్తుంది? ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రిని ఎన్నుకోవడంలో లేదా ప్రభుత్వాలు లోక్సభలో విశ్వాసం కోల్పోయినప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్రపతి యొక్క విచక్షణ మరియు రాజ్యాంగ నైతికత ఎంత కీలక పాత్ర పోషిస్తాయి? ఈ ప్రశ్నపై ఆలోచించడం రాష్ట్రపతి పదవి యొక్క నిజమైన ప్రాముఖ్యతను మనకు మరింత లోతుగా అర్థం చేయిస్తుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.